ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కళ్యాణ్ వదిన్ని ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావని రాజుతో గొడవ పడుతూ ఉంటాడు. ఇక రాజు అయితే మన రక్త సంబంధాన్ని కూడా కాదనుకుని ఎవరి కోసమో అండగా నిలబడి వాళ్ళకి సపోర్టుగా మాట్లాడుతున్నావు, ఇదంతా వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు అని కళ్యాణ్తో చెప్తూ ఉంటే, ఇక కళ్యాణ్ అయితే నేను ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళి వదిన్ని ఇంటికి తీసుకురావాలి అని చెప్తూ ఉంటాడు. ఇక రాజు అయితే అలాంటి పని నేను ఎప్పటికీ చేయను, తను తప్పు చేసింది అందుకే ఇక్కడ నుండి పారిపోయింది, అదే తను తప్పు చేయకపోతే ఇక్కడే నిలబడి ధైర్యంగా ఎదుర్కొనేది కదా అని రాజు అంటుంటే, ఇక కళ్యాణ్ అయితే వదిన్ని ఇంతేనా అన్నయ్య నువ్వు అర్థం చేసుకుంది, వదిన అందుకోసం వెళ్ళలేదు, తనకు అండగా నిలవాల్సిన భర్త అండగా నిలవకపోగా తన మీదే నిందలేసి తను చెప్పింది కూడా నమ్మకపోతే తన మనసు విరిగిపోయి వెళ్ళిపోయి ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు ఒంటరివాడైపోయాడు. అన్నీ వదిలేసి మానవ లోకంలో సంచరించాడు. మానవ మాత్రులం మనమెంత, ప్రతి భర్త శ్రీ మహావిష్ణువు లాంటి వాడే. తన భార్యని గుండెల్లో పెట్టుకుంటే ఆ ఇల్లు వైకుంఠమే అవుతుంది, లేదంటే తన ఉనికికే భంగం కలిగినప్పుడు ఏ స్త్రీ ఎక్కడా ఉండలేదు. అందుకు వదిన ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఒకసారి వెళ్ళి వదిని పిలిస్తే తను తప్పకుండా వస్తుంది, నీ మాటని గౌరవిస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది అని కళ్యాణ్ రాజుతో చెప్తుంటే, ఇక రాజు అయితే నేను వెళ్ళిపోమని చెప్పలేదు, నేను రమ్మని నేను పిలవను అని ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే ఇంత కఠినంగా ఎలా మారిపోయావన్నయ్య నువ్వు, నీలో ఇంత మార్పుని నేనెప్పుడు చూడలేదు, నీ మంచితనం అంతా ఏమైపోయింది, అయినా ఏ తప్పు చేయని వదిన్ని అంత కఠినంగా ఎలా శిక్షించాలనుకుంటున్నావు, ఏదో ఒకరోజు ఖచ్చితంగా నిజం తెలుసుకున్న రోజు నువ్వే బాధపడతావు, చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం కూడా నీకు ఉండకపోవచ్చు అని కళ్యాణ్ అంటూ ఉంటే, ఇక రాజు అయితే ఆ రోజు ఎప్పటికీ రాదు, నేను ఏ తప్పు చేయలేదు అని మొండిగా వాదిస్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక స్వప్న అయితే అందరూ పెద్దలు చూస్తూనే ఉన్నారు. కళ్యాణ్ అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ఎవరు సమాధానం చెప్పలేకపోయారు అని అంటూ, ఇక రాజ్ నువ్వైతే సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే, నీకంటూ ఒక ఆత్మసాక్షి మనస్సాక్షి ఉంటే సమాధానం చెప్పాల్సిందే. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినానంటే దానికి ఒక అర్థం ఉంది, కానీ నా చెల్లెలు ఈ గడప దాటి వెళ్ళిపోయిందంటే ఇది ఎన్నో అనర్థాలకు మూలమవుతుంది, అది ఏంటనేది మీ అమ్మ ఇంటికి తిరిగి వచ్చిన రోజే నీకు అర్థమవుతుంది అని చెప్పి ఇక స్వప్న ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రుద్రాణి రాహుల్ గదిలోకి వెళ్ళి పాట పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక రాహుల్ అయితే ఆ కళ్యాణ్ని ఇంటికి పర్మనెంట్గా రాకుండా చేశాం, కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాము, అపర్ణ అత్తయ్య చావు బతుకుల మధ్య ఉంది, ఖచ్చితంగా తను చచ్చి ఈ ఇంటికైతే రాదు. ఇక అది చూసి రాజు పిచ్చివాడైపోతాడు. ఇక ఆస్తి మనదే, ఇక పెత్తనం మనదే, ఇక మనకి ఏది ఎదురులేదు, మనమే ఈ రాజ్యాన్ని ఏలొచ్చని ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక అంతలో అక్కడికి వచ్చిన స్వప్న ఇదంతా చూసి అసలు కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అపర్ణ ఆంటీ హాస్పిటల్లో ఉంటే మీరెందుకు డ్యాన్సులు వేస్తున్నారని వాళ్ళని నిలదీస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు మాట్లాడుకున్న మాటలని స్వప్న వినిందేమో అని భయపడతారు, కానీ స్వప్న అవన్నీ వినకపోయేసరికి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. ఇక స్వప్న వాళ్ళని తిడుతూ ఉంటే, ఇక రుద్రాణి అయితే లాఫింగ్ గ్యాస్ వల్ల ఆ ప్రభావం వల్ల మేము ఈ విధంగా నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్నామని చెప్పడంతో ఇక తనకు కూడా అర్థం కాక అది కూడా నమ్మిన స్వప్న, సరే కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి అపర్ణ ఆంటీ హాస్పిటల్ పాలవడానికి మీ హస్తం ఏదన్నా ఉందని తెలిస్తే మాత్రము మీ సంగతి చెప్తానని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. ఇక కనకం బాధపడుతూ కృష్ణమూర్తితో చెప్తూ ఉంటుంది, ఎంతో సహనం ఓర్పు బాధ్యత గల కావ్య అత్తగారిల్లు వదిలి పుట్టింటికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదండి, అసలు ఏం జరిగింటుంది, నేను వెళ్ళి తనని అడుగుతాను అని తను చెప్తూ ఉంటే, ఇక కృష్ణమూర్తి అయితే వద్దు కనకం, కూతురు పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి వచ్చింది, ఇప్పుడు తనని ఏమీ అడగద్దు అని తను చెప్తూ ఉంటాడు. అడగకుండా ఉంటే ఎలా తెలుస్తుందండి ఏం జరిగిందో, నేను ఒకసారి పెద్దావిడికి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కుంటాను అని తను చెప్పి రాజు వాళ్ళ నానమ్మకి ఫోన్ చేసి కావ్య పుట్టింటికి వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది, అక్కడేం జరిగింది అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక తనైతే కావ్య ఏం చెప్పలేదా అని కనకాన్ని అడుగుతూ ఉంటే, ఇక కనకం అయితే
అత్తగారింట్లో జరిగిన విషయాలు పుట్టింట్లో చెప్పే అలవాటు మా కావ్యకి లేదమ్మా అని తను చెప్తూ ఉంటే, ఇక రాజు వాళ్ళ నానమ్మ అయితే కావ్యకి రాజుకి జరిగిన విషయం మొత్తాన్ని కనకానికి చెప్పి అందరూ ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకొని మా పెద్దరికాన్ని మంటగలిపారు. మేము ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి మమ్మల్ని నెట్టేశారు. నీ కూతురు ఏ తప్పు చేయలేదు కనకం, తప్పు చేసింది నా మనవడే, నన్ను క్షమించు అని తను చెప్తూ ఉంటే, ఇక కనకం అయితే శిక్ష అయితే నా కూతురికే పడింది కదమ్మా అని బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ నానమ్మ అయితే బాధపడుకు కనకం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది అని తనని ఓదారుస్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అప్పు కావ్య పుట్టింటికి వెళ్ళిపోయేసరికి బాధపడుతూ ఉంటారు. ఇక అప్పు కావ్యను కలిసి పుట్టింటికి నుంచి అత్తగారింటికి వెళ్ళమని చెప్తుంది. ఇక కావ్య అయితే తన మనసులో చోటే లేదని, నా మీద ప్రేమే లేదని తెలిసిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళడం అనవసరం, నేను ఒంటరిగానే బ్రతకడానికి నిర్ణయించుకున్నానని తన నిర్ణయాన్ని అప్పుకి చెప్తూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ నానమ్మ అయితే రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు చేసింది చాలా తప్పు రాజ్, అనవసరంగా కావిని నిందించి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పావు. ఇప్పుడైనా మించిపోయింది లేదు, వెళ్ళి కావిని ఇంటికి తీసుకురా అని తను చెప్పడంతో ఇక రాజు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తనని ఇంటికి తీసుకుని రా నానమ్మ, తను తప్పు చేసింది, మా అమ్మని చావు బతుకుల మధ్యకి నెట్టేసింది, అలాంటి మనిషిని క్షమించి ఇంటికి తీసుకురావడం అన్నది జరగదు, నేను ఎప్పటికీ తనని జీవితంలో క్షమించను, ఒకవేళ తనంతటి తానుగా వచ్చినా నేను ఊరుకోనని వాళ్ళ నానమ్మతో చెప్తూ ఉంటాడు. ఇక రోజులు గడుస్తూ ఉంటాయి. కోమాలో ఉన్న అపర్ణకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. రాజు వాళ్ళ అమ్మని చూసుకోవడంలో తన మునకలైపోయి ఉంటాడు. ఇక కావ్య అయితే తన పుట్టింట్లోనే బాధపడుతూ ఉంటుంది. ఇక ఒకరోజు ట్రీట్మెంట్కి స్పందించిన అపర్ణకి స్పృహ రావడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక అపర్ణ చుట్టూ అందరినీ చూసి అక్కడ కావ్య లేకపోయేసరికి కావ్య ఏదని రాజును అడుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే వాళ్ళమ్మ స్పృహలోకి రావడంతో చాలా సంతోషపడిపోతూ వాళ్ళమ్మను చూస్తూ ఉంటాడు. ఇక రాజు అపర్ణ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతాడు. ఇక ఇంట్లో వాళ్ళంతా తనకి ఏమీ చెప్పలేక అలాగే చూస్తూ ఉంటారు. ఇక విషయం తెలుసుకున్న అపర్ణ కావ్య ఏ తప్పు చేయలేదని, జరిగిన నిజాన్ని అందరికీ చెప్పి తన నిజాయితీని నిరూపించి రాజుకి కళ్ళు తెరిపిస్తుందా లేదా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.